మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రవిచంద్ర ఏమినేని. ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు సైబర్ నేరాల మీద ఉద్యమకారుడు, మరోవైపు వాటి మీద ఒక పెద్ద ఉద్యమాన్నే చేస్తున్నాడు. మరి పి మాధవరెడ్డి గారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు అందరికీ కూడా సుపరిచితమైనదే. మరి మాధవరెడ్డి గారు ప్రస్తుతం జరుగుతున్న మన దేశంలో సైబర్ నేరాలు అనేకం ఉన్నాయి. సైబర్ నేరాలు ఎలా చేస్తున్నారు, ఈ సైబర్ క్రైమ్ వల్ల ఇటీవలి కాలంలో అనేక మంది కోట్లు లక్షలు పోగొట్టుకొని జీవితాలను కూడా పోగొట్టుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. మరి ఈ సైబర్ క్రైమ్ ని మనం నివారించాలంటే ఏం చేయాలి, అసలు సైబర్ క్రైమ్ బారిన పడకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు సైబర్ నేరాలు చట్ట పరిధిలో వీటిని కట్టడి చేయడానికి ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తోంది అనే వివరాలను ఇప్పుడు మన దగ్గర ఎవరైతే ఈరోజు మన అతిథి ఉన్నారో పి మాధవరెడ్డి గారు, ఆయన అడిగి పూర్తి వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్కారం రవిచంద్ర గారు. సార్, ఇప్పుడు మన దేశంలో ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్న మాట సైబర్ నేరాలు. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఈరోజు ఇంత సైబర్ క్రైమ్లో ఇంత మోసాలు జరిగాయి, ఇంతమంది చనిపోయారు, ఇలా జరుగుతుంది అని జరుగుతుంది. వీటన్నిటికంటే ఒక ముఖ్యమైన విషయం మనం మాట్లాడుకోవాల్సిందంటే, సమాజంలో ఎంతో ప్రముఖులుగా ఉన్నవారు, సమాజాన్ని చైతన్యం చేయాల్సిన వాళ్ళు కూడా ఈరోజు ప్రజల్ని మోసం చేసే విధంగా, మభ్యపెట్టే విధంగా ఈ సైబర్ క్రైమ్లో ఏదైతే యాప్స్ ఉన్నాయో, బెట్టింగ్ యాప్స్ రకరకాల ఉంటాయి, వీటిని అన్నిటిని కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం అంటారు అసలు? సార్, మంచి క్వశ్చన్ అడిగినారు. యాక్చువల్గా కరెక్ట్ చెప్పాలంటే ఈ సైబర్ నేరాలు ఫస్ట్ పాయింట్ వ్యక్తిగత స్థాయిలో అవగాహన ఉంటే, మీరు అన్నట్లు సమాజంలో ఏ పొజిషన్లో ఉన్నా కానీ వాళ్ళు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, పేర్లు అవసరం లేదు. సూపర్ స్టార్ అనుకోండి, ఒక సినిమా పెద్ద హీరో అనుకోండి ఏదైనా అని, అతను చెప్తే మనం కరెంటు పట్టుకోమంటే పట్టుకోం కదా. సో అతను చెప్తే నీళ్ళు లేని బావిలో దుంకమంటే దుంకరు కదా. అతను చెప్తే పోయి హై స్పీడ్లో పోయి హైవేలో ఏదన్నా బైక్ తీసుకుని వెళ్ళి రైలునో లేకపోతే బస్సునో గుద్దామంటే గుద్దరు కదా. సో ఇక్కడ కూడా అంతే. సో వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి సామాజిక బాధ్యత లేదు కాబట్టి చేస్తున్నారు. ఓకే, అలాంటి సామాజిక బాధ్యత లేని వాళ్ళను ఈ పిచ్చోళ్ళు అభిమానిస్తున్నారు, పిచ్చోళ్ళకు తగ్గట్టే వాళ్ళు కూడా చేస్తున్నారు. బట్ అవన్నీ పక్కన పెడితే విద్యాలయాలు, కుటుంబం, ఈ రెండు వ్యవస్థలు బాగుంటే ఈ ఈ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేయలేరు. కుటుంబం వరకు వచ్చే వాళ్ళకి అందరికీ అవగాహన ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ పుట్టు పెరిగిన వాతావరణం కావచ్చు, చదువు కావచ్చు, ఈ కొత్త విషయాలను ఎంతవరకు ఆకలింపు చేసుకుంటున్నారో తెలియదు. అతను ఆటో నడుపుకుంటుంటాడు, అతనికి సైబర్ నేరాల మీద పూర్తి అవగాహన ఉండదు కదా. వాళ్ళ పిల్లోడు బీటెక్ చదువుకుంటున్నాడు అనుకో మామూలుగా. సో ఆ తండ్రి అయితే ఏం చెప్పలేడు. ఇప్పుడు ఇక్కడ విద్యాలయాలు ప్రముఖ పాత్ర పోషించవచ్చు. వాళ్ళు చెప్పే A+B² జీవితంలో ఎక్కడ పనికి వస్తుందో లేదో తెలియదు. కనీసం ఈ సైబర్ నేరాలు ఇలా జరుగుతున్నాయి. రోజు మనం ఫోన్లు చేస్తే సైబర్ నేరాల గురించి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా. ఇది కూడా కొంతమంది మా లాంటి వాళ్ళ చేసిన కృషి వల్లనే వచ్చిండేది. రెగ్యులర్గా ఇట్లా ఉంది. ఇట్లా నేను గత 10 ఏళ్ళ నుంచి 2014, అంటే 10 ఏళ్ళు దాటిపోయింది, 2014 నుంచి ఇప్పటి వరకు నేను 200 సెషన్లు ఇచ్చినాను సైబర్ నేరాల మీద. తెలంగాణ పోలీసులకు 4 times ఇచ్చాను. యాక్చువల్గా తిరుపతి దేవస్థానానికి, డిఆర్డిఎల్, చాలా పెద్ద కంపెనీలు, ఈవెన్ అనంతపురంలో ఎస్కే యూనివర్సిటీ, జేఎన్టీ యూనివర్సిటీ, కడపలో యోగవేమన్ యూనివర్సిటీ, నెంబర్ ఆఫ్ ప్లేసెస్లో ఇచ్చినాను. బేసికల్గా నేను పుట్టి పెరిగిండేది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం. ఏపీ రేషనల్ స్కూల్ కొడైనెల్లో చదువుకున్నాను. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. నేను చదివిన ఎన్ఐటి వరంగల్లో కూడా 2 times ఇచ్చినాను. ఎందుకంటే 3 ప్రొఫెసర్లు నష్టపోయినారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కాదు, మీ సొసైటీ బ్యాక్గ్రౌండ్ కాదు, మీకు ఈ విషయం మీద అవగాహన ఉంటే మీరు తప్పించుకుంటారు, లేకపోతే తప్పించుకోలేరు. సో అవగాహన కావాలంటే ఇట్స్ లైక్ ఎనీ అదర్ సబ్జెక్ట్ మాది, దీని గురించి తెలుసుకోవాల్సిందే. చిటికేస్తే రాదు, స్విచ్ చేస్తే కరెంటు వస్తుంది అనుకుంటారు, కాదు. ఎక్కడో జనరేషన్ దగ్గర స్టార్ట్ అయితే అక్కడ నుంచి ట్రాన్స్మిషన్, ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూషన్. అలానే ఏది చిటికేస్తే రాదు. ఒక వ్యవస్థ ద్వారానే దీన్ని అరికట్టచ్చు. వ్యవస్థ ద్వారా అరికట్టాలంటే ఆ వ్యవస్థలో ఉన్న ముఖ్యంగా వ్యవస్థలో ముఖ్యమైన వ్యక్తులు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, పోలీస్ కావచ్చు, విద్యాలయాలు కావచ్చు. ఎందుకంటే ఈ ముగ్గురి పరిధిలోనే ఎక్కువ భాగం మ్యాక్సిమం పీపుల్ని రీచ్ కావచ్చు. పొలిటికల్ లీడర్ అనుకోండి, లెటర్ సపోజ్ ఒక విలేజ్కి ప్రెసిడెంట్ని తీసుకుందాం టెంపరవరీగా.
అతను సైబర్ నేరాల మీద అతనికి అవగాహన వచ్చింది అనుకోండి, వాళ్ళ విలేజ్లో అందరినీ కాపాడొచ్చు కదా. అట్లనే ఒక స్కూల్ తీసుకుందాం అనుకోండి, ఒక కాలేజీలో తీసుకుందాం అనుకోండి, సైబర్ నేరాల మీద అవగాహన ఆ కాలేజీలో స్కూల్లో కల్పించినారు అనుకోండి, వాళ్ళ కస్టమర్సే కదా విద్యార్థులు. అంటే నిజం చెప్పాలంటే దే ఆర్ డూయింగ్ బిజినెస్, వాళ్ళేం చారిటీ ఏం చేయట్లేదు. సో ఈ ఈ అంటే పిల్లల తల్లిదండ్రులకు కూడా సైబర్ నేరాలపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత వాళ్ళదే. ఎందుకంటే స్టూడెంట్ నష్టపోయినా, పేరెంట్ నష్టపోయినా వాళ్ళకి ఒక సీట్ ఖాళీ అవుతున్నట్లే లెక్క. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, డిస్కంటిన్యూ చేస్తున్నారు. ఒకవేళ ఉన్నాయని బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ టైంలో వాళ్ళు స్కూల్లో కాలేజీలో ఏం చేస్తున్నారో తెలియదు. సో బై అండ్ లార్జ్ ఈ సైబర్ నేరాలు ఎలా జరుగుతాయి, ఎందుకు జరుగుతాయి, ఎలాంటి రకాలు ఉన్నాయి, వీటిని అరికట్టాలంటే ఎలాంటి అవగాహన ఉండాలి, ఓకే మోసపోయిన తర్వాత ఏం చేయాలి, ఇట్లాంటి మీద కూలంకషంగా అవగాహన ఉంటే తొందరగా అరికట్టవచ్చు. లేకపోతే ఇప్పుడు జస్ట్ బిగినింగ్ మనం ఉండేది. అంటే బిగినింగ్ ఏంటంటే ఏదో టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అంటారు కదా, ఏద ప్రాబ్లంను మనం ఇప్పుడు చిన్నగా స్టార్ట్ అయింది, ఫ్యూచర్లో ఎట్లా పోతుంది ఇప్పటికైనా అని మీకు స్టాటిస్టిక్స్ చూస్తే దరిదాపు రోజుకు 10 కోట్లు నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్లో. సేమ్ అలానే తెలంగాణలో రోజు 10 కోట్లు, దేశవ్యాప్తంగా 300 కోట్లు రోజుకు నష్టపోతారు. సంవత్సరానికి దేశవ్యాప్తంగా 70,000 కోట్లు. ఇవేంటి రికార్డెడ్, రిపోర్టెడ్, అన్రికార్డెడ్ ఎన్నో, అన్రిపోర్టెడ్ ఎన్నో. ఎందుకంటే మానవ మర్యాద ఇంకోటి ఏదో చాలా మంది మాధురెడ్డి గారు, మరో విషయం మాట్లాడదాం. ఇప్పుడు సైబర్ నేరాల్లో ఒక ప్రధాన అంశం మీరు చెప్తున్న విషయాలు మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే, మానసిక స్థైర్యం లేకపోవడం ఒకటి, రెండోది పరువు. ఈ 2 అంశాలని, ఒక సున్నితమైన అంశాలని టార్గెట్‌గా చేసి మొత్తం ఇప్పుడు ఈ డబ్బును దోచేస్తున్నారు. నేనేమంటానంటే, నువ్వు నష్టపోయిన తర్వాతైనా, ప్రాణం మీదకొచ్చిన తర్వాతైనా అప్పుడు పరువును చూడట్లేదు, అవమానాన్ని చూడట్లేదు. అంటే అవమానపడతాననో, పరువు పోతుందనే భయంతో ఆత్మహత్య చేసుకునే దానికంటే, ఏదో ఒక చోట నువ్వు మానసికంగా ధైర్యంగా నిలబడగలిగితే ఖచ్చితంగా ఈ సైబర్ నేరస్తులు నిన్నేం చేయలేరు. ఇప్పుడు ఏమైతుంది, దానికంటే ముందు వాళ్ళ చేతిలో పడొద్దు అని పడద్దు ఒకవేళ అనుకోకుండా జరుగుతుంది. కాబట్టి ప్రధానంగా ఒక విషయం ఏంటంటే, నేను ఇప్పుడు ఇటీవలి కాలంలో అంటే దాదాపు ఒక 5-6 ఏళ్ళుగా చూస్తున్నా ఈ సైబర్ క్రైమ్ గురించి, ఎక్కడెక్కడ మోసాలు జరుగుతున్నాయో చూస్తున్నాను. రెండోది ఎలాంటి వాళ్ళు దీని బారిన పడి మోసపోతున్న వాళ్ళని చూస్తున్నాను. దానికంటే బాధాకరం ఏంటంటే ప్రాణాలు పోగొట్టుకున్నది అనేది చాలా బాధేస్తుంది. మెయిన్ గా దీంట్లో ఏంటి అంటే, ఈ డిజిటల్ అరెస్ట్ అనే దానికోసము భయపడిపోయి డబ్బులు కట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అండి? అసలు నాకు తెలియక అడుగుతా. అదే చెప్పేది, వీళ్ళకు డిజిటల్ అరెస్ట్ అనేది ఒకటి లేదనేది తెలియదు వీళ్ళకి. ఒకటి. రెండోది మీకు తెలుసు, మీరు మీడియాలో ఉన్నారు, చేసిన అని పోలీసు వాళ్ళు ఇంటికి చెప్పి రారు, ఏదో తెల్లవారుదామని వచ్చి లేపు తీసుకువెళ్తారు. సో వీళ్ళు ఎక్కడో ముక్కు మొందలోడు ఫోన్ చేసి నేను ఢిల్లీ పోలీసు, ముంబై పోలీసు అని చెప్తే ఎందుకు భయపడాలి? ప్రాబ్లం ఉంది, భయపడింది, మీరు షేర్ చేసుకోండి, లోకల్ పోలీస్ స్టేషన్ పోయి చెప్పండి, ప్రాబ్లం లేదు కదా. మనకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది కదా, రాజ్యాంగంలో మనకు ఇవి ఉన్నాయి కదా, మీకు రియల్ గానే ప్రాబ్లం ఉంది. ఎందుకు నిజంగానే మీరు క్రైమ్ చేసినా కానీ మీకు విషయం లోకల్ పోలీస్ స్టేషన్లకు వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేసి ఇక్కడ లోకల్ మేజిస్ట్రేట్ లో ట్రాన్సిట్ వారెంట్ తీసుకొని తర్వాత తీసుకెళ్తారు. అక్కడ వాళ్ళ దగ్గర ఏదైతే జడ్జి ముందు తీసుకున్నా కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. సో ఈ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు మోసపోరు. ఈ వ్యవస్థ నుంచి తెలియకోకుంటే వాడెవడో భయపడిస్తున్నాడు. బెంగళూరులో ఒక ఏఎస్సీ ప్రొఫెసర్ మోసపోయినాడు 83 లక్షలు. మొన్న ఒక డాక్టర్ 10 కోట్లు నష్టపోయినాడు. ఒక ఎంఎన్సీ కంపెనీ డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయింది ఇదే క్రైమ్ లో. సో జస్ట్ అవగాహన లేకపోవడమే, అవగాహనే దీనికి మందుగా, వేరే ఏం లేదు. వాడు ఎవడో భయపడిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చినాయి 4 కాల్స్ వచ్చినాయి, నేను కాల్సిండే ఆడియో కూడా వినిపిస్తాను. నన్ను అడిగినాడు ఫోన్ చేసి, ఎస్ ఇట్లా నేను ట్రై నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, వాట్ డూ యు వాంట్ అంటే, మీరు ఇట్లా మీ పేరు మీద ఇదైతుంది. ఓకే అన్న, వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్నాడు. అలెగ్జాండర్ అని చెప్పినాను. వాడు లెట్ మీ చెక్ అన్నాడు. యువర్ కంప్లీట్ నేమ్ అన్నాడు. ప్రిన్స్ అలెగ్జాండర్ అని చెప్పిన. తర్వాత తెలిసింది వాని డాటాలో నా పేరు లేదు. వాడు కాల్ చేసింటాడు కదా, అంత ఉంటుంది కదా. హూ ఈజ్ మాధవరెడ్డి అన్నాడు. ఐ డోంట్ నో అన్నా. వాడు మన అని తిట్టాను. అరే ఇడియట్ అని నేను కట్ చేసినాను. అంతకని వాడిని మళ్ళీ తిట్టకూడదు, ఎందుకు అనేది తిట్టే మళ్ళీ మన నంబర్ని ఎక్కడ మిస్యూజ్ అవుతుంది, తలకాయ నొప్పులు ఉంటాయి. సో బెస్ట్ ఏంటంటే ట్రై టు అవాయిడ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. నాకు తెలుసు కాబట్టి నేను ఊరికి సరదాగా కొద్దిసేపు మాట్లాడినాను. యాక్చువల్గా నాకు తెలుసు ఇట్ ఈస్ ఏ ఫేక్ కాల్ అని తెలుసు నాకు. కాల్ నుంచి ఏ కంపెనీ, ఏ బ్యాంకు, ఏ పోలీసు ఫోన్లో ఇంటరాగేట్ చేయడు, ఫోన్లో ఇది చేయడు. మీరు కేవైసీ కావాలన్నా బ్యాంక్కి వెళ్ళండి, ఇది టెలిఫోన్ ఏదైనా సిమ్ కార్డు కావాలా ఆధార్ సెంటర్కి, ఏదో సిమ్ కార్డుకి వెళ్ళండి, ఆధార్ సెంటర్కి వెళ్ళండి.
మీరు సంచార్సాతి.com అని .gov.in ఆ సైట్లోకి వెళ్ళి మీ డూప్లికేట్ సిమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూడొచ్చు అన్నట్టు. సో దాంతోపాటు ముఖ్యంగా గవర్నమెంట్ సైట్లు మీకు తెలుసునా తిరుమల తిరుపతి దేవస్థానం మీద 54 ఫేక్ సైట్లు ఉన్నాయి. సో ఏ గవర్నమెంట్ సైట్ అయినా .gov.in తో ఎండ్ అవుతుంది. అది బాగా గమనించాలి. .gov అంటే గవర్నమెంట్, .in అంటే ఇండియా. సో అట్లనే పాస్పోర్ట్ కావచ్చు ఏదైనా ముఖ్యంగా గవర్నమెంట్ సైట్స్, సెక్యూర్డ్ సైట్స్ విజిట్ చేయండి, ట్రస్టెడ్ సైట్లు విజిట్ చేయండి, HTTPS ఉంటే చూడండి. ఇవన్నీ అయిపోయినా కూడా కర్మగాలి మోసపోతే 1930 కంప్లైంట్ చేయండి, cybercrime.gov.in కంప్లైంట్ చేయండి, లోకల్ పోలీస్ స్టేషన్లో మాట్లాడండి. మీరు ఎంత ఎక్స్పోజర్ ఉంటే మీకు అంత మంచిది, మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది, మీ బంధుమిత్రులకు మంచిది. ఇప్పుడు నాకు అవగాహన ఉండబట్టే కదా 4 మాటలు మాట్లాడతాను. ఇప్పుడు అక్కడికే వస్తున్నాను మాధురెడ్డి గారు. ఆ విషయమే మనం మాట్లాడదాం. ఇప్పుడు సజ్జనార్ గారు IPS పెద్ద ఎత్తున అతను ప్రమోషన్ దిగాల్సి వచ్చింది. అంటే అది ఇప్పుడు దాని తీవ్రత ఏ స్థాయికి వెళ్ళిపోయింది అనే పరిస్థితికి వచ్చినప్పుడు ఇది అయిపోయింది. నెంబర్ 2, ఒకవేళ మనము మాట్లాడుకోవాలంటే ఇప్పుడు నా అన్వేష అనే ఒక ప్రపంచ యాత్రికుడు కూడా పెద్ద ఎత్తున దీని మీద ప్రచారంలో దిగి అతను ఎవరెవరు అసలు విషయం మనం తెలుసుకోవాల్సిందంటే ఒక విధంగా మనం చెప్పాలంటే విచారణ సంస్థలు ఏవైతే ఉంటాయో, నేర పరిశోధన సంస్థలు ఏవైతే వీటన్నిటికంటే కూడా ఒక ప్రపంచ యాత్రికుడు మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి విదేశాల్లో ఉంటూ ఒక యూట్యూబర్ ఎంత బెట్టింగ్ యాప్లు చేశాడు, ఎంత డబ్బు తీసుకుంటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, అంటే ఇంత సమాచారాన్ని అతను ఎలా సేకరించగలుగుతున్నాడో అంత పెద్ద ఎత్తున అతను కూడా ఇప్పుడు ఒక ఉద్యమం మీలాగా ఒక ఉద్యమం చేసే పరిస్థితికి వచ్చేసింది. ఇంత చేస్తున్నా కూడా ఇంకా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో వీటిని కట్టడి చేయడం కానీ లేకపోతే చర్యలు తీసుకోవడంలో కానీ ఎందుకు ఇంకా కొంత ఆచితూచే ధోరణి ఏమైనా ఉందని అనుకోవచ్చా మనం? ఇక్కడ అతను నా అన్వేషణ మీరు చెప్పినట్లు, మన సజ్జనార్ సార్ చెప్పినట్లు, సజ్జనార్ సార్ నాకు వ్యక్తిగతంగా తెలుసు. సో నా అన్వేషణ చెప్తున్నాడు. సో అతను ఇన్ఫర్మేషన్ ఏంది, ఇప్పుడు అతను సాటి యూట్యూబర్స్ వీడియోలన్నీ చూస్తున్నాడు. ఆ వీడియోలో దీన్ని క్లిక్ చేస్తే మీకు డబ్బులు వస్తాయని తెలుస్తుంది. సో వాళ్ళందరినీ నోట్ చేసుకున్నాడు. సో అతనికి అంతకుముందు సేమ్ దాన్ని ఏమంటారు చూడి, ఈ సో కాల్డ్ బెట్టింగ్ వాళ్ళు ఆఫర్ చేసినారు కదా, సో ఈక్వలెంట్ అమౌంట్ వీళ్ళకి ఆఫర్ చేసి ఉంటారు అనేది అతని కామన్ సెన్స్. లేకపోతే వీళ్ళు కూడా మాటల సందర్భంలో చేయొచ్చు, ఎందుకంటే అతను వాయిస్ రికార్డ్స్ అప్పుడప్పుడు ప్లే చేస్తున్నాడు. రిమైనింగ్ థింగ్ గూగుల్లో సెర్చ్ చేస్తే ఈడీ ఎవరి మీద రైట్స్ చేసిందే, బెట్టింగ్ యాప్స్ వాళ్ళ మీద అంతా ఉంటుంది అన్నట్టు. సో ఓ రకంగా చెప్పాలంటే అతను చేస్తున్న పని ఓకే, ఎక్స్పోజర్ ఇస్తున్నాడు. బట్ దానివల్ల కంటే ఈడ ఆడేవాడు ఇప్పుడు ఓకే ఎక్స్పోజర్ ఇస్తున్నాడు, ఏమవుతుంది, ఇతనికి 4 కొన్ని వ్యూస్ వస్తాయి, ఇతనికి కొంత అమౌంట్ వస్తుంది. ఓకే అతను చెప్పినట్లు ఈ వచ్చిన అమౌంట్ నేను బెట్టింగ్ యాప్ లో నష్టపోయిన వాళ్ళకి ఇస్తాను. ఓకే అది ఇస్తాడో లేదో తెలియదు మనకేమి, అతనైతే ప్రామిస్ చేస్తున్నాడు. అది పక్కన పెడితే ఈ ప్రమోషన్ చేసినాడు తెలుగుడే అమెరికాలో ఉన్నాడు అనుకోండి, ఇతనేం చేస్తాడు, లేకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇప్పుడు కేసులు పెట్టినారు, కేసులు అవేంతకవే ఎప్పుడో నడుస్తాయి. పోయిన ప్రాణాలు ఎన్నికి వస్తాయా, పోయిన డబ్బులు ఎన్నికి వస్తాయా, కాదు కదా. సో బెస్ట్ ఏంటంటే మేము గత 10 ఏళ్ళ నుంచి ఏదైతే అవగాహన చూస్తాం ఒకటే చెప్తున్నాం మళ్ళా మనం ఫండమెంటల్సే టచ్ చేయాలి. మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వరకు నాకు తెలిసి ఆడినవాడు ఎవడు గెలవాలి, ఎవడని గెలిచినాడా? సో ఫస్ట్ పాయింట్ ఆన్లైన్ అంతా మ్యానిపులేటివ్ తెలుసు. ఇప్పుడు మనం ఈడే ఒక 5-6 మంది పత్తాలు వేసుకున్నాం అనుకో, ఓవర్ 100 రూపాయలు 600, ఎటొచ్చి 600 మన 6 మందిని దాటిపోదు, అంతే కదా. అంతే. సో ఆడ 6 మంది కూడా వాడు తీసుకుంటాడు, అంతే కదా. నువ్వు ఒకనివే ఉండేది సిస్టమ్, మిగతా 6 మంది ఎవరికో పోయిందని చూపిస్తాడు, నువ్వేం కనుక్కోలేవు. సో బేసికల్గా ఏంటంటే ఫస్ట్ బెట్టింగ్ ఇట్ సెల్ఫ్ రాంగ్ అయినప్పుడు ఇంకా నువ్వు దానికి పోకోకుండా చేయాలన్నట్టు. ఐ ప్రిఫర్ వాళ్ళను దానికి ఇప్పుడు నేను చెప్తాను కదా, అదే బెట్టింగ్ యాప్స్ నాకు ఎంతో మంది వీడియోలు చూసినాను, నేను ఎందుకు కాలేదు చెప్పండి, అంతే కదా. మా పిల్లలు ఎందుకు కాలేదు చెప్పండి. సో మనకి ఉండాలి విఘ్నత, ఆ విఘ్నత మనం విద్యాలయాల ద్వారా డెవలప్ చేయాలి. పర్మనెంట్ సొల్యూషన్ కావాలంటే, లేకపోతే ఈడు కాకుంటే వాడు కాకుంటే ఇంకోడు ప్రమోట్ చేస్తాడు. మీరు ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ గురించి చెప్పారు కదా, అతను మంచి పనే చేస్తున్నాడు లేదన్నట్టు, బట్ అది అల్టిమేట్ సొల్యూషన్ కాదు. ఏంటి వాడు అమెరికాలో ఉంటే ఇతను ఎక్స్పోజ్ చేసే ఏమైనా కేసులు అయితే మా అంటే అతనికి వ్యూస్ లైక్స్ వస్తాయి, కొంత డబ్బులు వస్తాయి, అదేదో పంచుతా ఉంటున్నాడు, పంచుతాడు లేదనేది తర్వాత సంగతి. ఓకే పంచితే మంచిది, దానికి ఏమైనా చేయమని. బట్ ఆడుకోకుండా చేయాలంటే దాని పర్యవసానాల గురించి స్కూళ్ళల్లో, కాలేజీలో, సంస్థల్లో, ఇంటి దగ్గర చెప్పాలి, డిస్కస్ చేయాలి. సంస్థల్లో ఒక ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళ
వాళ్ళ ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇవ్వాలి, అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలి. ఎక్కువ మంది ఐటీ వాళ్ళే మోసపోతున్నారు. సో నేనేం చెప్తానంటే, మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవి బెట్టింగ్ వాడికి ఆడినవాడు ఎవడు గెలవలే. సో ఈ ఆడకూడదనే సెన్స్ డెవలప్ చేయాలి. అంతేగాని వాడెవడో ఇన్ఫ్లుయెన్సర్ చెప్పినంత మాత్రం ఇప్పుడు నేను ఆడతానన్నా, నాకు పొద్దున్న లేచినప్పుడు వస్తుంటాయి మెసేజ్లు, వస్తుంటాయి నోటిఫికేషన్ వస్తుంటాయి, లైట్ తీసుకుంటాం. ఆ లైట్ తీసుకునే వ్యవహారం డెవలప్ చేయాలి పిల్లలు. సార్ మాధవరెడ్డి గారు చివరిగా చెప్పండి. ఇప్పుడు ఇది ఒక పెద్ద ప్రధానమైన సమస్య. ఒకవైపు కుటుంబాలు నాశనం అవుతున్నాయి, ఒకవైపు వ్యవస్థలని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చేసింది చాలా వ్యవస్థల్ని. ఈ బెట్టింగ్ యాప్లు, సైబర్ క్రైమ్ వల్ల కూడా. అంటే పోలీసులు పెద్ద ఎత్తున ప్రచారం చేయాల్సి వస్తుంది, ప్రభుత్వం కూడా రంగంలో దిగే పరిస్థితి వచ్చింది. మరోవైపు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అంటే ఆర్థికంగా చితికిపోవడము, జీవితాలను కోల్పోవడము, కుటుంబాలని ఇబ్బంది, అంటే ఇంకా వాళ్ళు కోలుకోలేని పరిస్థితి, అగాధంలోకి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు ఈ సైబర్ క్రైమ్లో జరిగే రకరకాల, మీరు చెప్పినట్లు అనేక అంశాలు మనం మాట్లాడుకున్నాం. ఈ విషయాలన్నిటి మీద అవగాహన కల్పించడమే ప్రధాన ఉద్దేశం. దానివల్లనే మనం అందరూ బయటికి పడచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఇది ప్రాథమిక స్థాయిలోనే ఉంది ఇంకా అని చెప్తున్నారు. రెండోది రేపు వచ్చే రోజుల్లో ఎలా విస్తరిస్తుందో కూడా మనం తెలియని పరిస్థితి అని మీరే చెప్తున్నారు. కాబట్టి మనం ప్రధానంగా ఈ తెలుగు రాష్ట్రాల్లోనే ఇది ఎక్కువ జరుగుతుంది అనేది మనకున్న పరిస్థితి. అన్ని రాష్ట్రాల్లో జరుగుతుంది, దేశవ్యాప్తంగా హిందీ బాగా ఎక్కడైతే ఇంకా ఎక్కువ జరుగుతుంది. ఇప్పుడు మనం ఏం అంటే ప్రభుత్వాలు కానీ, సమాజం కానీ, పౌరులు కానీ, లేదంటే ప్రముఖులుగా ఉన్నవారు అసలు ఈ బెట్టింగ్ యాప్లు అనేది ఈ అగాధం లేకి పోకుండా కానీ, ఈ ఊబిలేకి ఇరుక్కోకుండా కానీ, అసలు అటువైపు వెళ్లకుండా ఉండాలి అంటే ప్రభుత్వాల నుంచి కానీ, మన నుంచి కానీ ఏం జరిగితే బాగుంటుంది అంటారు? అసలు ప్రాథమిక స్థాయి నుంచి, పునాది నుంచి. ఆల్రెడీ ప్రభుత్వం చాలా బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేస్తుంది. నేనేం బ్యాన్ చేయట్లేదు. కొన్ని ఇప్పుడు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము లాజికల్, లక్ రెండు విధాలు ఉంటారు. లాజిక్ బేస్డ్ యాప్స్ అలౌడ్ అన్నట్టు. సో అవన్నీ పక్కన పెడితే మళ్ళీ అగైన్ సుప్రీంకోర్టు అయినా పాయింట్ వచ్చి కోడింగ్ వచ్చి అంతా చెక్ చేయలేదు కదా. సో బేసికల్గా ఏం చెప్తారంటే, గవర్నమెంట్ షుడ్ బ్యాన్ ఆల్ యాప్స్ ఇఫ్ పాసిబుల్. ఇప్పుడు బ్యాన్ చేసినారు, నడవట్లేదా? నడుస్తున్నాయి కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ సిగరెట్ ప్రతి ప్యాకెట్ కింద ప్రమాదకరం అని రాసినారు, తాగట్లేదా? మందు, మద్యపానం ప్రమాదకరం ఆరోగ్యం, తాగట్లేదా? ఇక్కడ విషయం ఏంటంటే, ఇళ్ళకి జ్ఞానం రావాలి. జ్ఞానం వచ్చేటట్లు విద్యా వ్యవస్థలో చేంజ్ తీసుకోవాలి. అది లాంగ్ టర్మ్, పర్మనెంట్. ఏదైతే ఇంకా టెంపరరీ గవర్నమెంట్ చేయాలనో అది చేయాల్సిందే. ఇంకా అంతే. ఇంకా మనం అది బై ఫోర్స్ కానీ, బై హుక్ కానీ, బై క్రుక్ కానీ ఇంప్లిమెంట్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ అండి మాధవరెడ్డి గారు. మీ విలువైన సమయాన్ని మనం కేటాయించి కొంత విలువైన సమాచారాన్ని, అంటే ఇప్పుడు ఏదైతే ఈ సమాజంలో యువత కానీ అన్ని వర్గాల వారు ఎదుర్కొంటున్న ఒక ప్రధానమైన సమస్యల మీద అవగాహన కల్పించే ప్రయత్నంలో మీరు ఇచ్చిన ఈ అవకాశానికి ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ.